నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించమని నేను 1 కాదు 2 కాదు 3 కాదు 4 సార్లు చెప్పినా నీవు అర్థం చేసుకోవడం లేదు. ఎందుకని నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదా? నీకు అర్థం కాకపోతే నన్ను అడగమని చెప్పాను కదా. నీవు అడగకుండా నీకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తే నీ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? నీ సమస్యకు పరిష్కారం ఎక్కడా నీకు దొరకదు. నీవు నీ భార్యకు చెప్పిన, నీ తల్లిదండ్రులకు చెప్పిన, మేంత మామలకు చెప్పిన, నీ బిడ్డలకు చెప్పిన, నీ తోబుట్టువులు చెప్పిన, నీ రక్త సంబంధంలకు చెప్పిన నీ సమస్యకు పరిష్కారం దొరకదు. నీ భారాన్ని తొలగించే ఏకైక దేవుడను నేనే. ఎందుకంటే కుటుంబ భారమా, భార్య భారమా, తల్లిదండ్రులు భారమా, అత్తమామల భారమా, నీ బిడ్డలు భారమా, ఏ భారమైనా నీ భారాన్ని తొలగించే ఏకైక దేవుడని నేను. అన్ని ద్వారాలు మూసుకుపోయినా ఒక ద్వారం నీ కొరకు తెరసి ఉంచానని గుర్తుంచుకో. పరిశుద్ధ గ్రంథము తెరసి ఈ వాక్యమును చదువుము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనము వరకు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఎలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. కాబట్టి కష్టపడకుండా నీవు ఏది సాధించలేవు. రెక్కాడితేనే గాని డొక్కాడదు అని సామెత చెప్పినట్లు నువ్వు సుఖాన్ని అనుభవించాలంటే కష్టపడాలి. మీ కుటుంబాన్ని పోషించాలంటే కష్టపడాలి. నీ బిడ్డలు పోషించాలంటే కష్టపడాలి. అప్పుడే నీ భారం తొలగిపోతుంది. అందుకనే నేను కలవరి శిలువుపై నుండి 2 చేతులు సాచి నిన్ను పిలుస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. నా మాటలు అర్థం అవుతున్నాయో లేదో కాని నీవు అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను. కాబట్టి నీకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా నీ భారాన్ని తొలగించే ఏకైక దేవుడను, నీ ప్రభుడనైన యేసయ్యను మాట ఇస్తున్నాను. ఇక నుంచి అయినా నీకు ఏది భారమైన నాకు ప్రార్థనలో మొరపెట్టుము. ప్రతిదినము పరిశుద్ధ గ్రంథము చదువుము, ధ్యానించుము. అప్పుడు నీ కుటుంబంలో ఏది భారమైన ప్రార్థన ద్వారా నాకు మొరపెడితే నీ ప్రార్థన ఆలకించి నీ సమస్యను తొలగిస్తాను. ఇప్పటికైనా పరవాలేదు, ఇక నుంచి నాకు మొరపెట్టుము, అప్పుడు నేను నీకు ఉత్తరము ఇస్తాను అని నీకు అర్థం అవుతాదని మరొకసారి తెలియజేస్తున్నాను. నీ ప్రతి భారాన్ని తొలగించి సంతోషాన్ని కలగజేసే ఏకైక దేవుడను, నీ ప్రభుడనైన యేసయ్యను మాట ఇస్తున్నాను. నీ బిడ్డలకు నా మాటలు తెలియజేయవలెను, ఎందుకంటే వారు దారి తప్పిపోతారు, నీకు సమస్యలు తెస్తారని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. నీ బిడ్డలకు నా మాటలు తెలియజేస్తే వారు నన్ను విడిచిపెట్టరు. నేను వారికి జీవితాంతం తోడుగా ఉంటాను. ఆపదలు కష్టాలు రాని, నష్టాలు రాని నేను మీకు తోడుగా ఉండి ఎల్లవేళలా కాపాడుతాను. మీ ప్రమాదాలు గాని, యాక్సిడెంట్లు గాని జరగకుండా మీకు తోడుగా ఉంటాను, నీడగా ఉంటాను, అండగా ఉంటాను. నీకు వచ్చిన ఏ భారమైనా నేను తొలగిస్తాను.